ఆఫీస్కి వెళ్ళి నా వర్క్లో నేను బిజీగా ఉన్నాను. ఇంతలో నా భార్య నుండి నాకు ఒక కాల్ వచ్చింది. తాతయ్యకు గుండెలో నొప్పిగా ఉందట. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయని అంబులెన్స్లో హాస్పిటల్కు తీసుకెళ్ళాం. మీరు త్వరగా రండి అని. నేను నేరుగా హాస్పిటల్కు వెళ్ళాను. డాక్టర్స్ 1 అవర్ 2 డేస్ లోపల తాతయ్యకు వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. నేను మా హెచ్ఆర్కు ఈ విషయం చెప్పి ఒక 2 డేస్ లీవ్ తీసుకొని మా తాతయ్యకు ఆపరేషన్ చేయించాను. ఆపరేషన్ అయ్యాక ఐసీయూకి షిఫ్ట్ చేశారు. డాక్టర్స్ ఒక 20 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి, మీరు ఇక్కడ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పారు. నేను మా హెచ్ఆర్కు నా సిచ్యువేషన్ చెప్పి ఒక నెల రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. నా పరిస్థితి అర్థం చేసుకున్న మా హెచ్ఆర్ అందుకు ఒప్పుకున్నాడు. అలా నేను మా తాతయ్య కోసం నేను ఒక నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. ఒక 3 రోజుల తర్వాత మా తాతయ్యను ఐసీయూ నుండి వార్డ్రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. రూమ్కు వెళ్ళి అన్నీ సర్దుకొని విండోకు ఉన్న కటన్ తీసి విండో ఓపెన్ చేశాను. మా హాస్పిటల్ పక్క ఫ్లాట్లో పార్కింగ్ ప్లేస్, దాని పక్కన ఉన్న ఒక బిల్డింగ్ ఉంది. అందులో బహుశా పీజీ ఉందనుకుంటా. అమ్మాయిలందరూ వస్తూ పోతూ ఉన్నారు. నేను ఒకవైపు తాతగారి ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఇంకోవైపు నా ఆఫీస్ వర్క్ కూడా హాస్పిటల్లో ఉండి చేస్తున్నాను. మరుసటి రోజు ఉదయం మా తాతకు రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్ స్వప్న రౌండ్స్కు వచ్చింది. వచ్చి మా తాతయ్యకు సెలైన్ బాటిల్స్ పెట్టి చెక్ చేసి వెళ్ళిపోతుండగా నేను తలుపు దగ్గరకు వెళ్ళి, డాక్టర్ ఇప్పుడెలా ఉంది మా తాతయ్యకు అంటూ మాట కలిపాను. తను వెనుకకు తిరిగి, డోంట్ వరీ, పేషెంట్ కండిషన్ ఈజ్ నార్మల్ అంటూ నడవసాగింది. స్వప్న గురించి చెప్పాలంటే 5.4 అడుగుల ఎత్తు అనుకుంటా. పొద్దుగా ఉండి లేత బంగారు స్కిన్ టోన్తో చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇంతలో నర్సు ఒక ఫైల్ పట్టుకొని వచ్చి స్వప్నను ఏదో డౌట్ అడిగింది. స్వప్న ఆ నర్స్ సందేహాన్ని నివృత్తి చేసి ముందుకి నడవసాగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూసింది. ఏంటి చూస్తున్నావు అన్నట్లు కనుబొమ్మలు ఎగరేసి అడిగింది. నేనేం లేదు అని అడ్డంగా తల ఊపి గబుక్కున లోపలికి వెళ్ళిపోయాను. నైట్ 8 కావస్తుంది. నేను స్వప్న మళ్ళీ ఎప్పుడొస్తుందా రౌండ్స్కి అని ఎదురు చూస్తున్నా. ఇంతలో రానే వచ్చింది. మా తాతయ్యను చెకప్ చేస్తూ నా వంక చూసింది. ఒక చిన్న స్మైల్ ఇచ్చా. రాత్రికి మెడిసిన్ తెచ్చి పెట్టమని నాకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. నేను ఎన్ని గంటలకు వస్తారు మేడం అంటూ అడిగాను ఆత్రంగా. నేను రాను, వేరే డ్యూటీ డాక్టర్ గారు వస్తారు అని బదిలిచ్చింది. మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు అని అడిగాను నేను. ఎందుకు అని అన్నది. ఏం లేదు, మీ ట్రీట్మెంట్కు మా తాతయ్య బాగా రికవర్ అవుతున్నారు అని బదిలిచ్చాను. ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. నేను కూడా ఆమె వెనకాలే డోర్ వరకు వెళ్ళాను. మాది ఆ ఫ్లోర్లో చివరి రూమ్ కావడంతో తను తన రూమ్ దగ్గరకు వెళ్ళింది. తన జడ వయ్యారంగా ఊగుతూ ఉంటే చూసి తరిస్తున్నాను. కాసేపటి తర్వాత నేను ఆమె ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని కింద ఫార్మసీలో మెడిసిన్ తీసుకుంటూ ఉన్నాను. ఇంతలో తన డ్యూటీ అయిపోయిందనుకుంటా, బయటికి వెళ్ళిపోతుంది. నేను కూడా గబగబా మెడిసిన్ తీసుకొని తనని ఫాలో అయ్యా. ఆమె హాస్పిటల్ బయటికి వెళ్ళి ఎదురుగా ఉన్న పీజీలోకి వెళ్ళిపోయింది. తను పీజీలో ఉంటుందని కన్ఫర్మ్ చేసుకొని నేను గబగబా నా రూమ్కి వెళ్ళి విండో ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను తన కోసం. అయినా 4 ఫ్లోర్లు ఉన్నాయి. ఏ ఫ్లోర్లో ఉందో ఏమో అనుకుంటూ కిటికీ లోపల వెనక నుండి తొంగి చూస్తున్నాను ఆశగా. కానీ అవతల నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇక నేను నా పని చూసుకొని కాసేపు మొబైల్లో సినిమా చూశాను. సరిగ్గా 10:30 అనుకుంటా ఒక రొమాంటిక్ సీన్. అందులో ఇలాగే స్వప్న లాంటి వాలు జడ ఉన్న హీరోయిన్ గట్టిగా వాటేసుకొని హీరోయిన్ ఇద్దరు ముద్దుల మీద ముద్దులు పెట్టేసుకుంటున్నారు. ఇంతలో మళ్ళీ నా ధ్యాస పక్క పీజీలో ఉన్న స్వప్న మీదకి వెళ్ళింది. కానీ ఏం లాభం, ఎవరూ లేరు. మరుసటి రోజు ఉదయం లేచి హాస్పిటల్ బయట ఉన్న షాప్ దగ్గర నేను సిగరెట్ తాగుతూ నించున్నాను. ఇంతలో స్వప్న తన ఫ్రెండ్స్తో వచ్చింది ఆ షాప్ దగ్గరికి. ఏవో ఐటమ్స్ తీసుకొని తను ఉంటున్న పీజీ లోపలికి వెళ్ళసాగింది. నేను తన వెనకాలే ఫాలో అవుతూ పీజీ దాకా వెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే లిఫ్ట్ పీజీ ముందు ఉండటం. ఇద్దరు లిఫ్ట్ లోపలికి వెళ్ళారు. నేను బయట నుండి లిఫ్ట్ వైపు గమనిస్తున్నా. లిఫ్ట్ 3rd ఫ్లోర్కు వెళ్ళి ఆగింది. స్వప్న ఉండేది 3rd ఫ్లోర్ అని కన్ఫర్మ్ చేసుకున్నా. నేను రూమ్కి వెళ్ళి గబగబా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి నా స్వప్న కోసం ఎదురు చూస్తూ ఉన్నా. సరిగ్గా 10 అయింది. ఒక నర్సుతో వేరే డాక్టర్ వచ్చారు. ఏవో ప్రిస్క్రిప్షన్ డాక్టర్ చెప్తుంటే నర్సు రాస్తుంది. నర్సు నా చేతిలో స్లిప్ పెట్టి ఈ మెడిసిన్ తీసుకొని రమ్మని చెప్పి వెళ్ళింది. నేను డిసప్పాయింట్ అయ్యి అలానే రూమ్లో కూర్చున్నాను. కాసేపటి తర్వాత నర్సు రూమ్లోకి వచ్చి, ఏంటి ఇంకా మందులు తేలేదా, త్వరగా తెచ్చివ్వండి, నేను ఇంకో ఫ్లోర్కి వెళ్ళాలి అని అంది. నేను బయటికి వెళ్ళి, ఏంటి నిన్న వచ్చిన మేడం ఇవాళ రాలేదా అంటూ అడిగాను. లేదు, ఇవాళ మేడం లీవ్లో ఉన్నారు, రేపొస్తారు అని చెప్పింది నర్స్. నేను నిరాశతో ఫార్మసీకి వెళ్ళి మందులు తెచ్చి ఇచ్చాను నర్సుకు.
ఆ రోజంతా స్వప్న దిగులుతో సరిగ్గా ఆఫీస్ పని కూడా చేయకుండా గడిపాను. కనీసం రాత్రైనా కనబడుతుందేమో అని పీజీ కిటికీల వంక ఆశతో చూస్తున్నా. కానీ ఎటువంటి లాభం లేదు. సరే అని ముసుగు తన్ని పడుకొని ఉదయాన లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అదే పీజీ కిటికీల వంక చూస్తున్నా. ఇంతలో సరిగ్గా నా రూమ్కి ఎదురుగా ఉన్న రూమ్ పక్కన స్వప్న విండోకు అద్దం పెట్టి తన వాలు జడను వేసుకుంటుంది. నాలో చెప్పలేని ఆనందం. ఆమె వైపు అలానే చూస్తూ నాలో నేను సంతోషిస్తున్నా. ముఖానికి క్రీమ్ రాసుకుంది, లిప్కి లిప్స్టిక్ రాసుకుంది. నేను తనివి తీరా చూస్తున్నా. విండో క్లోజ్ చేసింది. నేను వెంటనే తన కోసం హాస్పిటల్ గేట్ దగ్గరకు వెళ్ళి నిలబడి ఎదురు చూస్తున్నా. ఇంతలో బయటికి రానే వచ్చింది నా స్వప్నరాశి. చేతిలో ఎప్రాన్ పట్టుకొని మెడకి స్టెత్ వేసుకొని హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు ప్రాణం పోయడానికి, తన అందంతో నాలాంటి వాళ్ళ ప్రాణం తీయడానికి వచ్చిన దేవకన్యలాగా. నేను హాస్పిటల్ గేట్ బయట చిత్తకార్తె కుక్కలాగా ఎదురు చూస్తున్నా. స్వప్న రాగానే గుడ్ మార్నింగ్ డాక్టర్ అని విష్ చేశాను. తను ఒక చిన్న స్మైల్ ఇచ్చి చూసి చూడనట్టు వెళ్ళిపోయింది లోపలికి. నేను మాత్రం కుక్కలాగా తననే ఫాలో అవుతున్నా. కాసేపటి తర్వాత నర్స్ నన్ను గమనించి, సార్ మీ రూమ్కు వెళ్ళండి, డాక్టర్ గారు వస్తున్నారు అని అంది. విషయం దీనికి అర్థమైంది అనుకొని నేను రూమ్ లోపలికి వెళ్ళిపోయాను. 10 గంటలకు రూమ్లోకి రానే వచ్చింది స్వప్నసుందరి. తను చెక్ చేస్తుండగా నేను మధ్య మధ్యలో పల్స్ నార్మల్గా ఉందా, హార్ట్ బీట్ నార్మల్గా ఉందా అంటూ డిస్టర్బ్ చేస్తున్నాను. తను స్టెప్ తీసుకొని ఇదిగోరా వచ్చి నువ్వే చూడు అంటూ చిలిపిగా విసుక్కుంది. మరీ అంత కోపం ఎందుకులే మేడం, ఏదో మా తాత ఆరోగ్యం గురించి అడిగాను అంటూ చిన్న స్మైల్తో బదిలిచ్చా. తను ఏం కంగారు లేదు, ఇదిగో ఈ మెడిసిన్ పట్రా అంటూ ఒక స్లిప్ చేతికిచ్చి వెళ్ళిపోతుంది. నేను కాసేపు ఉండొచ్చు కదా మేడం, అంత త్వరగా వెళ్ళకపోతే ఏంటి అని అన్నాను. తను మళ్ళీ నవ్వుతూ, ఏంటి నీ బాధ, ఉదయాన్నించి చూస్తున్నా నా వెంట పడుతున్నావు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు అంది కాస్త కోపం నటిస్తూ. అదేం లేదు మేడం, మా తాతకు ఆరోగ్యం బాగోలేదుగా అందుకు. హా, బాగోలేకపోతే వస్తున్నా కదా, డైలీ చెక్ చేస్తున్నాం కదా అంటూ వెళ్ళిపోయింది. నా పనిలో నేను మునిగిపోయాను. అప్పటికే మధ్యాహ్నం 2 కావస్తుంది. ఇంతలో నాకు ఇంటి నుండి చిన్న పని కోసం నా భార్య కాల్ చేసింది. నేను ఇంటికి వెళ్ళి దారిలో వస్తుండగా నా మొబైల్కి కాల్ వచ్చింది. ట్రూ కాలర్లో స్వప్న అనే పేరుతో. నేను వెంటనే కాల్ లిఫ్ట్ చేశా. ఏంటి ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడ పేషెంట్ని ఇక్కడ వదిలేసి త్వరగా రా, మెడిసిన్ కావాలి ఇక్కడ అంటూ అంది. నేను మేడం ఈ నంబర్ మీదేనా అని అడిగాను. అందుకు స్వప్న అవును, ఎందుకు అడిగావు అని అంది. ఏం లేదు మేడం, సేవ్ చేసుకుందామని అన్నాను. తను కాల్ కట్ చేసింది. దారిలో వెళ్తూ వెళ్తూ ఒక చిన్న పిల్లలు ఆడుకునే ఒక లేజర్ లైట్ కొనుక్కొని వెంటనే ఒక 10 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళాను. మా రూమ్లోకి వెళ్ళాను, కానీ అక్కడ తను లేదు. నేను తన నంబర్కు కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేసింది. మేడం నేను 306 రూమ్ అటెండర్ను అన్నాను. తను సెకండ్ ఫ్లోర్కు రా అని పిలిచింది. నేను వెళ్ళి ఒక చిన్న స్మైల్ ఇచ్చాను. తను స్లిప్ నా చేతిలో పెట్టి వెళ్ళి మెడిసిన్ పట్టుకురా అని అంది. థ్యాంక్స్ మేడం, నాకు కాల్ చేసినందుకు అని అన్నాను. ఏంటి అని అంది కొంచెం కోపం నటిస్తూ. అదే నేను లేనని నన్ను త్వరగా రమ్మని చెప్పినందుకు అని అన్నాను. ఎల్లెళ్ళు మెడిసిన్ పట్టురాపో అంది. నేను ఫార్మసీకి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకొని మళ్ళీ స్వప్న వద్దకు వెళ్ళాను. మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది. మెడిసిన్ తీసుకొచ్చా అన్నాను. పోయి నర్సుకి ఇవ్వుపో అంది. భలే మంచివారండి మీరు అన్నాను. 2 చేతులతో నమస్కారం పెట్టి వెళ్ళిపో సామి అని అంటూ విసుగు నటిస్తూ అంది. నేను నా వాట్సాప్లో తన కాంటాక్ట్ ఓపెన్ చేశాను. తన డీపీ చూశాను. డాక్టర్ ఎప్రాన్లో స్టెత్ వేసుకొని బుంగమూతితో ముద్దు పెట్టి ఒక సెల్ఫీ ఉంది తనది. ఏ మగవాడికైనా ఈ ప్రపంచంలో పక్క ఆడదే అందంగా కనిపిస్తుందంటే ఏమో అనుకున్నా. కానీ ఇప్పుడు నా పరిస్థితి చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. తనను చూసినప్పుడు నాలో ఏదో ఉద్వేగం, బహుశా తన మీద కోరిక నా మనసులో గట్టిగా నాటుకుపోయిందనుకుంటా. నైట్ 9 గంటలకు రౌండ్స్కి వచ్చింది. నేను చూసి చూడనట్టు నా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నట్లు నటిస్తున్నా. తను నన్ను గమనించడం నేను గమనిస్తున్నా, కానీ నేను రెస్పాండ్ అవ్వలేదు. కాసేపటి తర్వాత ఒక ప్రిస్క్రిప్షన్ రాసి షరా మామూలుగా ఇచ్చి వెళ్ళిపోయింది. తను పీజీలోకి వెళ్ళగానే తన రూమ్లో లైట్ ఆన్ అయింది. తను రూమ్లోకి వెళ్ళిందనుకుంటా. నేను మాత్రం ఆత్రంగా తను ఆ విండో ఓపెన్ చేయకపోతుందా అని ఎదురు చూస్తున్నా. కాసేపటి తర్వాత విండో ఓపెన్ అయింది. నేను నా రూమ్లో కిటికీలో నుండి చేతులూపి సైకిల్ చేస్తున్నా, కానీ తను గమనించలేదు. నా దగ్గర ఉన్న ఆ లేజర్ లైట్ తీసుకొని తన రూమ్లోకి వేశాను. ఇంతలో తను నా వైపు చూసింది. నేను హాయ్ అంటూ చేతులూపాను. తను కిటికీ క్లోజ్ చేసింది. కాసేపటి తర్వాత నాకు తన మొబైల్ నుండి కాల్ వచ్చింది. ఏంటి టార్చ్ వేస్తున్నావు? ఏం లేదు, జస్ట్ ఫన్. బుద్ధిగా మీ వచ్చిన పని చూసుకో.
ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేనేజ్మెంట్కు కంప్లైంట్ ఇస్తా అంటూ కోపంతో కాల్ కట్ చేసింది. ఇలా రియాక్షన్ ఇచ్చింది ఏంట్రా బాబు అనుకొని, సర్లే ఈ మెంటల్ కేసుతో మనకెందుకు అనుకొని కాసేపు గమ్మున ఉన్నాను. కానీ నా మనసు ఆగలేదు ఎందుకో. ఒక 15 నిమిషాల తర్వాత చిన్నగా వాట్సాప్లో సారీ మేడం అంటూ మెసేజ్ పెట్టాను. కానీ రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ సారీ ప్లీజ్ సారీ మేడం అంటూ మెసేజ్ పెట్టాను. నాకు మెసేజ్ చేయకు, ఇంకోసారి మెసేజ్ చేస్తే బాగుండదు అని అంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.